హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు M&N ఐడియాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పీతల ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మీరు కనుక ఈ స్టైల్లో పీతల ఫ్రై అనేది చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది అన్నమాట. మనం ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా క్రాబ్ ఫ్రైకి ఈ క్రాబ్స్ అనేవి నీట్గా వాష్ చేసుకొని ఇట్లా ప్లేట్లో పెట్టేసుకున్నామండి. తర్వాత ఇంకేమేం కావాలో చెప్తాను. ఒక ఆనియన్ పెద్దది తీసుకోండి, చాప్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కోకోనట్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, టర్మరిక్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక బాండీ పెట్టేసుకొని బాండీ హీట్ ఎక్కాక 2 గంటల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోండి. ఫస్ట్ ముందు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్. మరి హై ఫ్లేమ్ వద్దు, లో ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకుందాము. ఈ ఆనియన్ పచ్చిమిర్చి అనేవి ఆయిల్లో బాగా మగ్గాలి. తర్వాత మనం పసుపు, ఉప్పు, కారం వేసుకుంటాము. సో కాసేపు ముందుగా వీటిని ఆయిల్లో మగ్గనించుకుందాము. మినిమం ఒక 10 నిమిషాలన్నా మగ్గాలండి. చూసారు కదా, ఇట్లా మగ్గాలి. తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనా కూడా కొంచెం వేసుకుంటున్నామండి. పుదీనా అనేది ఫ్లేవర్ కోసం అండి, చాలా బాగుంటుంది. పుదీనా వేసుకుంటే కనుక ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, మనకి మంచి స్మెల్ కూడా బాగుంటుంది. సో అందుకని అవి వేసుకున్నాం అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు కొంచెం మగ్గింది కాబట్టి ఇప్పుడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడే వేసుకొని మొత్తం నీట్గా ఒకసారి తిప్పేసుకోండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు తిప్పుకున్నాక తర్వాత ఈ క్రాబ్స్ అనేవి వేసుకోవాలండి. ఇది కూడా బాగా తిప్పేసుకోవాలి, బాగా నీట్గా. ఆ క్రాబ్స్ అన్నిటికీ కూడా ఆ గ్రేవీ పట్టేలాగా బాగా తిప్పుకోండి గంటెతో. ఒక 10 నిమిషాలు ప్లేట్ అలా పెట్టేసి మగ్గనిచ్చేద్దామండి ఆ గ్రేవీలో. 10 మినిట్స్ తర్వాత ఇది చూసారు కదా, ఇట్లా దాదాపుగా కొంచెం వరకు మగ్గింది కదా. ఇప్పుడు కొబ్బరి పౌడరు అవి వేసేసుకుందామండి. మిగిలిన మసాలాలు మొత్తము. కొబ్బరి పౌడర్ 2 టేబుల్ స్పూను, అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూను, ఇంకో 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన మసాలాలు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఆ క్వాంటిటీకి. ఇప్పుడు మనం ఎంతవరకు అయితే తీసుకున్నామో ఆ పీతలు, వాటికి ఇప్పుడు నేను చెప్పినంత క్వాంటిటీ సరిపోతుంది మసాలా. బాగా తిప్పుకొని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి. క్రాబ్స్ అనేవి కొంచెం ఎక్కువసేపు మగ్గాలన్నమాట, అందుకనేసి మనం కొంచెమే పోసుకున్నాం వాటరు. ఆ గ్రేవీ కూడా తయారవుతుంది కదండి. ఆ గ్రేవీలో బాగా మగ్గితేనే క్రాబ్ అనేది బాగా రుచిగా వస్తుంది, మనకి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారు కదా, ఆ నీళ్ళు ఎగిరిపోయే వరకు కూడా మగ్గ పెట్టుకున్నాము, లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాము. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మొత్తం తిప్పేసుకుంటున్నాము. ఇంక ఇప్పుడు లో ఫ్లేమే పెట్టుకోవాలండి. మళ్ళీ ఒక 10 నిమిషాలు అలా మగ్గ పెట్టుకుందాము లో ఫ్లేమ్లోనే. చూసారు కదా, దాదాపుగా వాటర్ అంతా చాలా వరకు ఎగిరిపోయిందనమాట. ఇప్పుడు నిమ్మకాయ అనేది ఆప్షనల్ అండి, ఇష్టపడే వాళ్ళు పిండుకోండి. చాలా విడిగా అయితే నిమ్మకాయ పిండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం పప్పు కూరల్లో నంచుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్ టైమ్గా కూడా తినచ్చండి. డైరెక్ట్గా స్నాక్గా కూడా తినచ్చు. అదే గ్రేవీతో
కలుపుకొనైనా తినచ్చు. అలాగే పప్పు కూరలు, పప్పు చారు వీటిలో కూడా, రసము ఇట్లాంటి వాటిలో కూడా నంచుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అంతేనండి. ఇంకా దించుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా సర్వ్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. మళ్ళీ చూసారు కదా ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.